ఈరోజు మనం ప్లే స్టోర్లో ఏదైనా మనం పర్చేస్ చేసినప్పుడు మనం పేమెంట్ అనేది ఆటోమేటిక్గా మనం సెట్ చేస్తాం. అది యూపీఐ అవనివ్వండి, కార్డ్ అవనివ్వండి, మీకు ఇంకా ఎనీ అదర్ పేమెంట్ అవనివ్వండి, అంటే ఈవెన్ మీకు గూగుల్ ప్లే స్టోర్లో ఉండి గూగుల్ బ్యాలెన్స్ అవనివ్వండి, ఆటో పేమెంట్ చేసిన తర్వాత మనం మర్చిపోతూ ఉంటాం. బట్ ఆటోమేటిక్గా మనకి మంత్లీ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా మనీ కట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ కట్ అయిన తర్వాత అసలు చూద్దాం, మళ్ళీ 1 మంత్ ఉంది కదా అనుకుంటాం, మళ్ళీ కట్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు గూగుల్ ప్లే స్టోర్లో ఏదైనా అప్లికేషన్ పర్చేస్ చేసినప్పుడు ఆటో పేమెంట్స్ ఏ విధంగా రిమూవ్ చేయాలో మనం చూద్దాం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు యూట్యూబే ఉంటుంది. బేసిక్గా మనకి యూట్యూబ్లో ఏంటి అంటే ప్రీమియం మెంబర్షిప్ అని చెప్పి ఉంటుంది మనకి. లైక్ మీరు చూడొచ్చు, గెట్ యూట్యూబ్ ప్రీమియం ఉంది కదా. అంటే ఈ విధంగా అంటే ఏదైనా అప్లికేషన్లో మనము అంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మనకి గూగుల్ ప్లే యాప్లో మనకి సబ్స్క్రిప్షన్లో యాడ్ అయిపోతుంది అనమాట. అది దాన్ని మీరు రిమూవ్ చేయాలనుకుంటే మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళిన పని ఉండదు అనమాట. మీరు సింపుల్గా గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోండి మీ మొబైల్లో. అండ్ దెన్ మీకు టాప్ కార్నర్ రైట్ సైడ్లో ఇక్కడ మీ ప్రొఫైల్ సింబల్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అక్కడ ట్యాప్ చేయగానే పైన మీకు మీ యొక్క జీమెయిల్ ఐడి కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీకు పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అని చెప్పి ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అక్కడ మీకు మొత్తం మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. పేమెంట్, మెథడ్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అండ్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి, హిస్టరీ అంతా. ఇక్కడ సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు, సెకండ్ ఆప్షన్, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఇప్పుడు దాకా మీరు మీ మొబైల్లో ఉండే అప్లికేషన్లో ఏ అప్లికేషన్కి పేమెంట్లు చేశారు అండ్ ఏ అప్లికేషన్ సబ్స్క్రిప్షన్ స్టాప్ అయి ఉంది అండ్ ప్రస్తుతానికి ఉన్న అప్లికేషన్లు ఏంటి అనేవి మీకు చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నాకు కైన్ మాస్టర్ ఉంది అండ్ ఎయిర్టెల్ ఉంది అండ్ పఫిన్ బ్రౌజర్ ఉంది. సో ఇప్పుడు నేను రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో రిమూవ్ అనే వార్నింగ్ వస్తూ ఉంటుంది. మీరు రిమూవ్ చేస్తారా లేకపోతే కీప్ వస్తారంటే రిమూవ్ చేస్తాను, రిమూవ్ అని కొట్టగానే అది రిమూవ్ అయిపోతుంది అనమాట. యువర్ సబ్స్క్రిప్షన్ హ్యాస్ బిన్ రిమూవ్డ్ అని చెప్పి అయిపోతుంది. లేదు సబ్స్క్రైబ్ మళ్ళీ చేసుకుంటామంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సమ్ టైం ఏంటి అంటే మీకు జీమెయిల్ పాస్వర్డ్ కానీ లేకపోతే ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్కి కానీ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇస్తారు. ఈ విధంగా మీరు సబ్స్క్రిప్షన్ని క్యాన్సిల్ ఆర్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇవి ఆల్రెడీ స్టాప్ అయిపోయి ఇక్కడ రిమూవ్ అని చూపిస్తుంది, బట్ సబ్స్క్రిప్షన్లో ఉంటే మాత్రం మీకు క్యాన్సిల్ అని చూపిస్తుంది అనమాట. సో దానిపైన మీరు ట్యాప్ చేసి మీ యొక్క జీమెయిల్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఈ విధంగా మీ సబ్స్క్రిప్షన్ని రిమూవ్ చేసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ నుంచి. లేదనుకున్నప్పుడు అఫీషియల్ యాప్లోకి వెళ్ళి మీ యొక్క సబ్స్క్రిప్షన్ని స్టాప్ చేయాలని అవుతుంది. బట్ ఈజీ అనమాట ఈ ప్రాసెస్ అనేది. సో మ్యాక్సిమం అప్లికేషన్లు సపోర్ట్ చేస్తాయి ఈ విధంగా, ఏవైతే మీకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేమెంట్ అయి ఉంటాయో. అలా కాకుండా మీకు ఓటీటీ యాప్స్ కానీ అవి ఏంటి అంటే ఆ అప్లికేషన్ సెట్టింగ్కి వెళ్ళి స్టాప్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదనుకుంటే మనకి యూపీఐ యాప్స్ వాటిలోకి వెళ్ళి మీరు స్టాప్ చేయొచ్చు అనమాట. అయినా కాకపోతే మీరు కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు స్టాప్ చేస్తారు. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.